బ్రేకింగ్ న్యూస్. రాజధానిలో రైతుల సమస్యల పరిష్కారం కోసం కమిటీ వేస్తున్నట్టు ఒక చిట్చాట్లో చెప్పారు సీఎం చంద్రబాబు. రైతులకు సంబంధించిన ప్రతి పనికి సిఆర్డీఏ అధికారులు డబ్బు డిమాండ్ చేయడంపై విచారణ చేయిస్తున్నట్టు కూడా అన్నారు. 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని, వచ్చే సీజన్ నాటికి అమరావతి నిర్మాణం ఒక కొలిక్కి వస్తుందని స్పష్టం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు. క్యాపిటల్ గెయిన్స్ కు సంబంధించిన అనుమతులు కేంద్రం నుంచి రావాల్సి ఉందని అన్నారు. వచ్చే సీజన్ నాటికి అమరావతి ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని సీఎం చంద్రబాబు ఓ చిట్చాట్లో చెప్పారు. క్యాపిటల్ గెయిన్స్ కు సంబంధించిన అనుమతులు తీసుకొస్తామంటూ కూడా కేంద్రం నుంచి ఇంకా రావాల్సి ఉందంటూ సీఎం చంద్రబాబు అయితే చెప్పడం జరిగింది. రాజధానిలో రైతుల సమస్యల పరిష్కారం కోసం ఓ కమిటీ వేస్తున్నట్టు చిట్చాట్లో సీఎం చంద్రబాబు చెప్పారు. రైతులకు సంబంధించిన ప్రతి పనికి కూడా సిఆర్డీఏ అధికారులు డబ్బులు డిమాండ్ చేయడంపై ఆయన విచారణ చేయిస్తున్నట్టు కూడా అన్నారు. ఇక 3 ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందుతాయని, వచ్చే సీజన్ నాటికి అమరావతి నిర్మాణం కొలిక్కి వస్తుందని స్పష్టం చేశారు సీఎం. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అమరావతి నుండి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, అమరావతి నిర్మాణానికి సంబంధించి సీఎం చంద్రబాబు ఒక చిట్చాట్ లో మాట్లాడడం జరిగింది. అలాగే రైతుల సమస్యలకు సంబంధించి కూడా ఆయన సిఆర్డీఏ అధికారులకు సంబంధించి నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు. ఆ డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించి కూడా సీఎం చంద్రబాబు ఈరోజు అంటే ఓన్లీ రాజధానికి సంబంధించి మీడియా మిత్రులతో చిట్చాట్ నిర్వహించారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతానికి సంబంధించి పూర్తి స్థల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. వచ్చే సీజన్ నాటికి అంటే వచ్చే ఉగాది నాటికి దాదాపుగా ఒక రూపురేఖలకు సంబంధించి కూడా కొలిక్కి వస్తుందని చెప్పి సీఎం చంద్రబాబు ప్రధానంగా చెప్పడం జరిగింది. అలాగే క్యాపిటల్ గెయిన్స్కి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాం. నిన్న నిర్మలా సీతారామన్కి సంబంధించి ప్రపోజల్స్ ఇచ్చాం. వారు ఏ రకంగా సహకరిస్తారో వేచి చూడాలి. దానికి సంబంధించి అవసరమైతే ఢిల్లీ వెళ్ళి కేంద్ర ఆర్థిక మంత్రితో భేటీ అవుతానని చెప్పి సీఎం చెప్పడం జరిగింది. అలాగే రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు 29 గ్రామాలకు సంబంధించిన రైతులకు సంబంధించి కూడా ఏ పని కావాలన్నా కానీ సిఆర్డీ అధికారులు భారీ స్థాయిలో లంచం డిమాండ్ చేస్తున్నారని చెప్పి కూడా ఫిర్యాదులు వచ్చాయి. ఈ ఫిర్యాదులపై సమగ్రమైన విచారణకు ఆదేశిస్తున్నాను. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా కఠినంగా చూస్తామని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు. అంతేకాకుండా 29 గ్రామాల్లో ఆ చుట్టుపక్కల ఉన్న 7 గ్రామాలకు సంబంధించి అంటే దాదాపుగా 30-35 గ్రామాలకు సంబంధించి కూడా రాజధాని ప్రాంతంలో లేఅవుట్లు అన్నింటినీ కూడా అంటే క్రయ విక్రయాలు రియల్ ఎస్టేట్కి సంబంధించి క్రయ విక్రయాలు మొత్తాన్ని కూడా సిఆర్డీ అధికారులు నిలిపివేశారు. తద్వారా రాజధాని ప్రాంతం 29 అలాగే ఆ పక్కన ఉన్న 36 గ్రామాలతో పాటుగా మరికొన్ని గ్రామాల్లో కూడా అంటే దాదాపుగా 50 గ్రామాలకు సంబంధించి కూడా లేఅవుట్లకు సంబంధించి నిలిపివేయటం, వ్యాపార కార్యకలాపాలు నిలిచిపోయినా దీనికి సంబంధించి త్వరలోనే దీనికి సంబంధించి అనుమతులు మంజూరు చేస్తామని చెప్పి కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకి సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే రాజధాని ప్రాంత రైతులకు సంబంధించి వారికి ఏ సమస్య ఉన్నా కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా ఒక కమిటీ వేశాం. ఒక కమిటీ నిరంతరం పర్యవేక్షిస్తుంది. అవసరమైతే మరో కమిటీ వేసి వారి సమస్యల పరిష్కారానికి కార్యాచరణ రూపొందిస్తాం. ప్రతి 3 నెలలకు ఒకసారి తాను డైరెక్ట్గా సమావేశం అవుతాను. ప్రతి 15 రోజులకోసారి, నెల రోజులకోసారి ఏదైతే ఇటీవల కాలం ఇచ్చిన త్రిసభ్య కమిటీ ఉందో ఆ కమిటీ కూడా సమావేశమై కీలకమైన నిర్ణయం తీసుకుంటుంది. రానున్న రోజుల్లో అమరావతి రూపురేఖలు మారిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి అన్ని విభాగాలకు సంబంధించి కూడా అమరావతి కేంద్రంగా అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. దాంతోపాటుగా సైబల్టేనియస్గా ఇటు అమరావతి, అటు ఉత్తరాంధ్ర, ఇటు రాయలసీమ 3 ప్రాంతాలను కూడా సమాంతరంగా అభివృద్ధి చేస్తాము, ఎక్కడా వివక్ష లేకుండా చూస్తామని చెప్పి సీఎం చంద్రబాబు చిట్చాట్లో చెప్పాడు. సో ఓవరాల్గా చూసుకుంటే రాజధానిపై కూడా సీఎం చంద్రబాబు పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టినట్లు కూడా ఈరోజు తెలుస్తుంది, స్పష్టంగా కనిపిస్తా ఉంది. ప్రస్తుతం శివ, అయితే కేంద్రం నుంచి రావాల్సిన అనుమతులకు సంబంధించి ఎప్పటిలోగా తెచ్చే అవకాశం ఉంది? అంటే ఖచ్చితంగా కేంద్రానికి సంబంధించిన అనుమతులు కూడా రానున్న వారం 10 రోజుల్లో కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే కేంద్రానికి సంబంధించి కూడా నిన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కి సంబంధించి కొంతవరకు ఒక 10 నుంచి 15 ఏళ్ళు గతంలో సహాయం కోరమన్నారు. కానీ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో జీడిపి కొంత వృద్ధి చెందుతున్న నేపథ్యంలో రానున్న 5 సంవత్సరాల పాటు ఆంధ్రప్రదేశ్కి చేయూతనివ్వాలని చెప్పి కూడా సీఎం చంద్రబాబు ఆర్థిక మంత్రిని కోరడం జరిగింది. దాంతోపాటుగా ఏదైతే రాజధాని ప్రాంత అభివృద్ధికి సంబంధించి కావచ్చు, అలాగే జిఎస్టీ మినహాయింపులకు సంబంధించి కావచ్చు, అలాగే రియల్ టైం ఇట్లా అనేక అంశాలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే సహాయ సహకారం ఒకవైపు అందిస్తుంది. ఇంకా ఎక్కువ స్థాయిలో అందజేయాలని చెప్పి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు. రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ స్థాయిలో సహాయం చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వచ్చే నెల 15-20 తేదీల్లో కూడా అమరావతి అభివృద్ధి కోసమే సీఎం చంద్రబాబు ఢిల్లీలో పర్యటించబోతున్నట్టు తెలుస్తా ఉంది. ప్రసూన. రైట్ శివ, థ్యాంక్ యూ.